గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. పిల్లలు ఎదుగుతుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. ముఖ్యంగా ఆడపిల్ల ఎదుగుతుంటే సంతోషంతో పాటు ఆ తల్లిదండ్రులకు బాధ్యత కూడా పెరుగుతుంది. మంచి చదువులు చదివించాలి, ఉన్నతమైన ఉద్యోగం చేయించాలి, లేదంటే ఓ మంచి కుటుంబం చూసి పెళ్లి చేసి పంపించాలి అని కలలు కంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా కూతురు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు. ఓ ఉన్నతమైన కుటుంబం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. అల్లుడి చేతిలో కూతురు చెయ్యి పెట్టి, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో నాయనా అని చెప్పాడు. అలాగే అని ఆ అల్లుడు మామ చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు. హమ్మయ్య, బాధ్యత తీరింది అనుకున్నాడు ఆ తండ్రి. గాఢంగా ఊపిరి పీల్చుకుందాం అనుకున్నాడు. కానీ ఆ ఊపిరిని ఆపేశాడు ఆ దేవుడు. పెళ్లింట విషాదాన్ని మిగిల్చాడు. ఈ హృదయ విదారకర ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగింది. చెన్నూరు పట్టణంలోని మెయిన్ బజార్లో జనరల్ స్టోర్స్ దుకాణం నిర్వహిస్తున్న ఏజాజ్ అహ్మద్ కు 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూసిన అహ్మద్ మంచిర్యాల పట్టణానికి చెందిన వ్యక్తిని సెలెక్ట్ చేశాడు. ఆదివారం అంగరంగ వైభవంగా ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి కూడా చేశాడు. పెళ్లిలో ఎంతో సందడి చేసిన అహ్మద్ మంచి సంబంధం దొరికిందని ఆనందంగా గడిపాడు. పెళ్లి తర్వాతి తంతు కూడా ఉత్సాహంగా జరిపించాడు. బంధువులందరినీ ఒక్కొక్కరిగా దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. చివరగా ఇన్నేళ్లు ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన కూతురు ఈ రోజు నుంచి తన ఇంట్లో ఉండదని ఓవైపు బాధ తన్నుకొస్తున్నా మంచి అల్లుడు దొరికాడన్న సంతోషంలో ఆ బాధ బయట కనపడనివ్వలేదు. అల్లుడి చేతిలో కూతురు చేయి పెట్టి, నా బిడ్డని చేతిలో పెడుతున్నా, చిన్నతనం నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్నాను, అమాయకురాలు, ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా సర్దుకుపోనాయన అంటూ అల్లుడి చేతులు పట్టుకుని బతిమలాడుకున్నాడు. తండ్రి అంతటి వాడు తన చేతులు పట్టుకుని కూతురు గురించి ఇంతలా బాధపడుతున్నాడని తెలుసుకున్న అల్లుడు మామ చేతిలో చేయి వేసి, నీ కూతుర్ని నీకంటే బాగా చూసుకుంటా మామ అంటూ ప్రమాణం కూడా చేశాడు. దీంతో ఒక్కసారి అహ్మద్ గుండెల నిండా ఉన్న బాధంతా పటాపంచలైంది. నా భారం దిగిపోయింది అనుకున్నాడు. బాధ్యత తీరింది అనుకున్నాడు. కొత్త జంటను కారెక్కించి అత్తారింటికి పంపించాడు. ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్ళాడు. పెళ్లిలో అలసిపోయిన ఆ శరీరం అలా మంచంపై వాలింది. గుండెల నిండా భారం దిగిపోయింది. హమ్మయ్య అంటూ గాఢంగా ఊపిరి పీల్చుకుందాం అనుకున్నాడు. కానీ అతడికి తెలియలేదు అదే అతని ఆఖరి ఊపిరి అవుతుందని. పెళ్లి పూర్తయ్యే వరకు ఆగకుండా కొట్టుకున్న ఆ గుండె ఆగిపోయింది. హార్ట్ అటాక్ తో ఏజాజ్ అహ్మద్ ప్రాణాలు విడిచాడు. అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అత్తారింటికి వెళ్లక ముందే మార్గమధ్యంలోనే విషయం తెలుసుకున్న ఆ కూతురు పరుగున వచ్చి, నా పెళ్ళయ్యేదాకా గుండె ఆగకుండా ఆపుకున్నావా పప్ప అంటూ ఆ కూతురు ఏడ్చిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిచే కన్నీళ్లు పెట్టించింది. అందరినీ ఆప్యాయంగా పిలిచే అహ్మద్ బాయ్కు కూతురు పెళ్లి రోజే చివరి రోజు కావడంతో అయ్యో ఎంత పనైంది అనుకున్నారు స్థానికులంతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.